మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 20వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 20వ వచనం చదవాలి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్మునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లును జీవమును కోరుకొనుడి. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానంలో కూర్చొచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్మునకు, చాలమ్మా, మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్మునకు ఎవరు మూలం? డాక్టర్సా? ఎవరు? దేవుడే మన ప్రాణమునకు దీర్ఘాయువునకును ఎవరు మూలం? దేవుడే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము ఈ రోజు కూడా ఈ క్షణము కూడా సజీవంగా ఉందంటే ఎవని కృప? అది దేవుని కృప. ఎంతో మంది కరోనాలో చూడండి, ఎంతో మంది చనిపోతున్నారు. మొన్న వర్షం పడింది, ఆ ఉరుములకి ఆ మెరుపులకి చాలా మంది చనిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు కూడా మనం చూడగలుగుతున్నామంటే కేవలం దేవుని కృపే. ఈ రోజున సజీవంగా ఉండి మనం వాక్యం వినగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృపే. ఈ రోజున నీ ఆయుష్ను, నీ ప్రాణమును ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడు మూలముగానే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. దేవుడు మూలముగానే మనం ఒక్కొక్క జన్మదినం జరుపుకోగలుగుతున్నాం, పుట్టినరోజు చేసుకోగలుగుతున్నాం. అది దేవుడి మూలముగానే. కానీ నువ్వు దేవుడి మూలంగా అంటున్నావు, కానీ ఏం చేయలేకపోతున్నావు ఆయన కోసం. నీ పిల్లలకి బర్త్డే వస్తే ఏం చేస్తారండి? మీ పిల్లల పుట్టినరోజు మీరేం చేస్తారు? సింపుల్గా స్వీట్లు పంచుకుంటే సరిపోయిద్దా? గ్రాండ్గా పార్టీ చేసుకుంటే సరిపోయిద్దా? అట్లా ఆలోచిస్తాం. కానీ వాడు దినములు ఇంకా జరుగుతున్నాయి, వాడికి ఆయుష్ ఎక్కువగా ఉంది, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, వాడి ప్రాణం కాపాడబడుతుంది అంటే ఎవరి కృప అది? దేవుడు మూలముగానే మనము మన సంతానము ఈ రోజు కూడా బ్రతికి ఉన్నాం. అమ్మాట చూడండి ఒక్కసారి. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమునైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు చాలా జీవమును కోరుకునండి. ఇప్పుడు మనము మన ప్రాణములను, మన ఆయుష్ని దేవుడు మూలముగా మనం సజీవంగా ఉన్నామని అంటున్నారు. మన సంతానము ఈరోజు కూడా సజీవంగా ఉంది అంటున్నారు. మరి దేవుడు మూలముగా అయ్యున్న నీ ప్రాణమును ఆయన కాపాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు?
ఆయన కోసం ఏం చేయగలుగుతున్నావు? అక్కడే ఉంది ఆ మాట కూడా. 4 మాటలు కనపడుతున్నాయి, త్వరగా ముగిస్తానండి. ఆ మాట చూడండి ఒక్కసారి. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను. చాలమ్మా. ఏంటంట? నీ ప్రాణమునైనా నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను ముందుగా ఏం చేయాలి? ఏ విధంగా? అందరిని ప్రేమించిన తర్వాత దేవుణ్ణి ప్రేమించాలా? అందరికంటే ఎక్కువగా మనల్ని దేవుని ప్రేమించాలి. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించువాడు హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఈ రోజున నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ హృదయంలో ఎవరున్నారు? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉందా? నీ బిడ్డలు ఉన్నారా? నీ తల్లిదండ్రులు ఉన్నారా? నువ్వు ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? శాశ్వతము లేని దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. విలువ లేని దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. విలువైన యేసుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. డబ్బును ప్రేమిస్తున్నావు, ధనమును ప్రేమిస్తున్నావు. ఆ ధనం శాశ్వతమా? ఆ ధనము శాశ్వతమా? ఆ ధనం శాశ్వతము కాదు. ధనం శాశ్వతము కాదు. కానీ ఏం చేస్తారంటే డబ్బే, ఆ ధనమే నా సర్వస్వం. అది లేకపోతే నేను జీవించలేను. అది లేకపోతే నా చెయ్యి కూడా కదలదు. నేనేం చేయలేను. అది కావాలి, అది 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 అంటున్నావు. కానీ అదే డబ్బు కావాలి, అన్ని టైంలో కావాలంటున్నారు. కానీ అదే నీ శాశ్వతం అవ్వకూడదు. అదే నీకు ఒక విగ్రహంగా నీ జీవితంలో మారకూడదు. అదే దాన్నే ప్రేమించకూడదు. కావాలి. ఎప్పుడు కావాలి? మన అవసరముల కోసం వాడటానికి కావాలి. కానీ అదే ప్రాణం అనుకుంటున్నారు చాలా మంది. ఆ ధనమే శాశ్వతం అనుకుంటున్నారు. ఆ ధనమే శాశ్వతం అనుకుంటున్నారు. పొలమే శాశ్వతం అనుకుంటున్నారు. జాబే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ నేను ఒక మాట చెప్తానని, టెంపరరీ ఏంటి, పర్మనెంట్ ఏంటి చెప్పాలి. టెంపరరీ ఏంటి, పర్మనెంట్ ఏంటి? చెప్పాలి. టెంపరరీ ఏంటి, పర్మనెంట్ ఏంటి? తెలియట్లేదా మీకు? చదువుకునే వాళ్ళు ఎవరు లేరా? కొంతకాలం టెంపరరీ. జీవితాంతం అంటే కానీ నేను ఒక మాట చెప్పనా? కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవేసయ్యా, నా ధనమంతా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చాలమ్మా. టెంపరరీ ఏంటి, పర్మనెంట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన పిల్లలు జాబ్ చేస్తున్నారండి. వాళ్ళు పర్మనెంట్ కోసం జాబ్ చేయడానికి టెంపరరీ దాన్ని వెతుక్కుంటారు. అర్థమైందా? పర్మనెంట్గా సెటిల్డ్ అవ్వడానికి టెంపరరీ దానికోసం ఏం చేస్తారు? వెతుక్కుంటారు. కాస్త కొంచెం కొన్ని రోజులు చేయొచ్చు, ఒక 2 నెలలు 2 నెలలు చేయొచ్చు అని వెతుక్కుంటారు. కానీ ఆ జాబు నీకు పర్మనెంట్ ఉంటుందా? ఉండిద్దా? నీ ప్రాణం పర్మనెంట్గా ఉండిద్దా? నీ ఆరోగ్యం పర్మనెంట్గా ఉండిద్దా? ధనము 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 అంటున్నావు. మరి ఈ రోజున ఆ ధనము పర్మనెంట్గా నీకు ఉండిద్దా? సంపాదిస్తున్నావు, రేపటి రోజున ఎవరిదైతో? నీదైతా? నువ్వు చాలా కష్టపడుతున్నావు,
నేనే వాటిని వాడేయాలి, నేనే వాటిని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నావు. కానీ మనం సంపాదించిన దాన్ని మనం పొందుకునే లోపల మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఆ సంపాదన అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ రోజున ఆ ధనము పాట ఎందుకు పాడానంటే, కోట్లు కోట్లు మనకి ధనం ఉంటాయి, కోట్లు కోట్లుగా మనకు ధనం ఉంటాయి. ఆ ధనమును పెట్టి నువ్వు దేవుని కొనగలవా? ఆ ధనం ఎక్కువ, దేవుడు ఎక్కువ? మరి ఎందుకు ఇలా అంటున్నావు? ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నువ్వే నా సర్వస్వం యేసయ్యా, నిన్నే ప్రేమిస్తాను, నీవు తప్ప నాకు ఎవరు వద్దనై పాట పాడుతున్నావు. పాటేనా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తున్నాను అంటున్నావు. అదొక మాటేనా? అదొక మాటేనా? దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకే నేను ఆయన ప్రేమిస్తా. బయటికి వెళ్ళాక, లోకంలోకి వెళ్ళాక నాకు ఇష్టారాజ్యనట్టు నేను జీవిస్తా అంటున్నావా? ఈ రోజున అంటున్నావా? ఈ రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రాణమును, నీ దీర్ఘాయుష్ను ఎవరికి మూలమై ఉంది? దేవుడు మూలముగా నువ్వు ఈరోజు సజీవంగా ఉన్నావు. దేవుడు మూలమై ఉన్నాయి అవన్నీ. మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసం ఏం చేస్తున్నావు? ప్రేమించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు. ఆయన ప్రేమించడం అంటే ఏమి కాదండి. 3 మాటలు ఉన్నాయి కాబట్టి చిన్న చెప్పేస్తాను. దేవుని ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, వాక్యం వింటాం, ఉపవాసం ఉంటాం, ఆయన పరీక్షలో వాడబడతామే. ఇదే దేవుని ప్రేమించడం. కానీ మనము దేవుని ప్రేమించం, కానీ ధనమును ప్రేమిస్తాం, మనుషుల్ని ప్రేమిస్తాం, బాయ్ ఫ్రెండ్ని ప్రేమిస్తాం, గర్ల్ ఫ్రెండ్ని ప్రేమిస్తాం, వ్యర్థమైన వాటన్నిటినీ, వస్తువులు కూడా ప్రేమించేస్తున్నారండి ఈ మధ్య. అందరినీ ప్రేమిస్తున్నారు. కానీ ఈ రోజున ధనమే శాశ్వతం అనుకుంటున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. నన్ను నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, ప్రేమించి వారిని వదిలేను, నిన్ను ఆస్తికర్తలుగా చేయబోతున్నాను అంటున్నాడు. ఈ రోజున నువ్వు ఒక్కసారిగా ధనమును ప్రేమించడం ఆపేసి దేవుని ప్రేమించి చూడు, ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. ఆస్తి లేదని బాధపడుతున్నావా? అంతస్తులు లేవని బాధపడుతున్నావా? కనీసం ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నావు అని బాధపడుతున్నావా? తినడానికి జరగట్లేదని బాధపడుతున్నావా? బాధపడమాకు. నువ్వు ఆయన్ని ప్రేమించి చూడు, ఆయన్ని నాస్తికర్తలుగా చేయబోతున్నాడు. ఆయన ప్రాణమును ఆయన కాపాడుతున్నప్పుడు, ఆయన మూలముగా మనకు ప్రాణము, మన దీర్ఘాయుషును ఇచ్చినప్పుడు నువ్వు ఆయన ప్రేమించలేకపోతున్నావు. ఎందుకు? ఈరోజు ఆయన్ని ప్రేమించి చూడు, నీకు ఏ కొరతగా ఉందో ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. 2వ మాట చూడండి, ఆయన వాక్యమును విని. వాక్యమును విని అంటే దేవుడు మాటలను విని. వింటున్నారా? విన్నట్టు నటిస్తున్నారా? వింటున్నారా? ఓకే. వాక్యమును విని దాన్ని గైకొని నడిచిన వాడు ధన్యుడు. వాక్యమును విని దానిని విసర్జించిన వాడు ఏమవుతాడు? చెప్పాలి మీరే. ఎవరో ఉన్నారు అటువంటి వాళ్ళు మీలో. వాక్యమును విని దాని ప్రకారము నడుచుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళు దేవుడు వారసులు అవుతారు. వాక్యం విని దానిని విసర్జించడం, ఈ మాట నాకు కాదు, ఈ వాక్యము నాకు కాదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని విసర్జించిన వాడు ఏమవుతాడు? ఏమవుతాడు? మరణానికి హౌతం అయిపోతాడు. స్నేహిస్తాడు, మరణం స్నేహిస్తాడు. అందుకని అంటున్నాడు, మనము ఆయన చెప్పే మాటకి లోబడే వాడుగా ఉండాలి. ఆయన మాట లోబడని వాడు పశువుతో సమానం అంట, తెలుసా?
పశుప్రాయుడంట. ఈ రోజున ఆయన మాట మాట్లాడుతున్నాడు నీతో, ఆ మాట వినగలుగుతున్నావా? ఆయన నేను గద్దిస్తున్నాడు, ఆయన మాట వినగలుగుతున్నావా? ఒక రోజున పౌలు దైవజనులు, ఈ పౌలు దైవజనులు కారని పాస్టర్ గారు కాదు, బైబిల్ గ్రంథంలో అందరికీ తెలిసే ఉండేది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తుంటే ఒక సహోదరి, మీలాగే ఒక సహోదరి ఆ వాక్యం వినటానికి వచ్చింది. ఆమె పేరు లూదియా. ఆమె ఏం చేస్తుంది? వాక్యం వినటానికి అటు ప్రాంతంలో వెళ్తూ ఆ వాక్యము మాట విని వచ్చింది. మనమైతే ఏం చేస్తాం? వాక్యం ఎవరన్నా పాస్టర్ గారు ప్రకటిస్తుంటే గట్టి మూసుకొని వెళ్ళిపోతాం. అదే ఒక రాజకీయ వ్యక్తి మాట్లాడుతుంటే ఎగేసుకుంటూ వెళ్ళిపోతాం. సినిమా యాక్టర్ వచ్చారంటే ఓ అని వెళ్ళిపోతాం. అది ఏదన్నా డీజే సాంగ్స్ ఏదన్నా రికార్డింగ్ జరుగుతుంటే నేను ఉన్నానని వెళ్ళిపోతాం. కానీ ఆ రోజున సహోదరి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి వచ్చింది, ఆ ప్రాంతంలో వెళ్తా వచ్చింది. వచ్చినప్పుడు దైవజనులు ఆమెతోనే మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం వినింది, అందరిలాగా వినింది, దాన్ని గైకొనింది. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంది. అనుకొని వదిలేయలేదండి, అనుకొని వదిలేయలా. ఆమెయు ఆమె కుటుంబమును రక్షణ పొందుకున్నారు, ఆ నరకము నుంచి తప్పించబడ్డారు. విని వదిలేలా మనలాగా ఆ వాక్యానుసారంగా జీవించి రక్షణ పొందారు. దేవుడు రాజ్యంలో కుటుంబం అంతా అడుగు పెట్టగలిగారు. ఈ రోజున వాక్యం వింటున్నావు, ఏం చేస్తున్నావు? వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. అదే న్యూమలిస్ట్ చెప్తారు ఏమని? ఈ పేరు ఉంటే, ఈ అక్షరం కొట్టేస్తే ఈ పేరు మొత్తం కలుపమ్మా, నీ జీవితమే మారిపోయింది, నీ రాతే మారిపోయిందంటే వాళ్ళ మాటలు వింటాము. పొద్దున్నే వస్తారు, ఈ మధ్య రావట్లేదులే కానీ వస్తారు. ఏమని? ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వస్తారు. ఏం చెప్తారు? ఉన్నది చెప్తాం, లేనిది చెప్తాం, ఏం కావాలంటే అది చెప్తామని వస్తారు. వాళ్ళు ఈ మధ్య రావట్లేదులే కానీ వాళ్ళ మాటలు వింటున్నావా? ఈ రోజున వాళ్ళ మాటలు వింటున్నావా? సోది చెప్పే వాళ్ళ మాటలు వింటున్నావా? రాజకీయ వ్యక్తుల మాటలు వింటున్నావా? చేస్తారండి, ప్రామిస్లు చేస్తారు, వాళ్ళ అవసరం కోసం ఏదైనా చేసేస్తారు. వాళ్ళ అవసరం తీరాక ఏమంటారు? నేను చూడలేదే అని ఒక్క మాట అంటారు. ఈ రోజున ఎవరి మాట నువ్వు వింటున్నావు? నువ్వు ఎవరి మాట వింటున్నావు? నిన్ను గద్దిస్తున్నాడు దైవ సేవకులు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వింటున్నావా? నీ గురించి నీ కుటుంబంలో ఎవరికి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. కానీ నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నప్పుడు, అమ్మో పాస్టర్ గారి గురించి నా గురించి ఎలా తెలిసిపోయింది పాస్టర్ గారికి, నేను ఏం చేస్తున్నాను పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావే, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించలేకపోతున్నావు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడని గ్రహించలేకపోతున్నావు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళ మాట నమ్మరు, ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మరు. వీధిలో ఎంతమంది ఏ చెడ్డగా చెప్పినా కానీ అది ఊరిని నమ్మేస్తారు కదా, నమ్మేస్తారు. దేవుడి గురించి ఎవరైనా చెప్తే ఆ మాట ఎవరు నమ్మరు. లోకం ముచ్చట్లు చెప్పండి, చెవు కోసుకొని ఆడే కూర్చుంటారు. ఈ రోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుడి మాట విని అన్నాడు అంటే మనం వినాలన్నా వినకూడదనా? వినేవారిగా ఉండగలగాలి. అప్పుడు మనము బ్రతుకుతాం, సజీవంగా ఉండగలుగుతాం. ముందుగా దేవుని ప్రేమించడం, రెండోది ఆయన మాట వినేవారిగా ఉండగలుగుతాం. మూడో మాట చూడండి, ఆయనను అద్దుకొనవాలి. ఎట్లా? ఆయన హత్తుకొనుట ఎలా? హక్ చేసుకోవడమా? యవనస్తులైతే ప్రాముఖ్యంగా దీన్ని హక్ చేసుకుంటున్నారు, ఇది విడిచి ఉండలేకపోతున్నారు.
ఇదే నా సర్వస్వం, ఇదే నా ప్రాణం, దీనిలాగా నేను చచ్చినట్టే అనుకుంటున్నారు. కానీ దీన్ని హత్తుకున్నవాడల్లా మనం బాగానే ఉంటాం దీన్ని హత్తుకుంటే అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఫోన్ని హత్తుకుంటే మనం బాగానే ఉండగలుగుతాం, దీనివల్ల మాకు యూజ్ ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ యవనస్తులు లేరు కాబట్టి వాళ్ళు మాత్రం చేతులు ఎత్తేస్తారు. దీన్ని హత్తుకోవడం వల్ల మనకి ఏమీ కలగదు, నాశనం అయిపోతాం. దీనిలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచి ఎవరు చూడరు, దేవుడి పాటలు ఎవరు వినరు, దేవుడి వాక్యం ఎవరు వినరు. వ్యర్థమైన చూడమంటే గంటల గంటలు. ఒక కమ్మ చెప్పిద్ది, బైబిల్ చదవాలంటే చాలా నిద్ర వస్తుంది సిస్టర్, మరి రీల్స్ చూసేటప్పుడు నిద్ర రాదా? గంటల గంటలు పైకి ఎత్తుతానే ఉంటావే, నిద్ర రాదా? తలనొప్పిదా? కళ్ళు పోవా? అదే బైబిల్ చదవమంటే నా వల్ల కావట్లేదు సహోదరి, నా వల్ల కావట్లేదు అంటావు. కానీ ఇదే నీ శాశ్వతము కాదు, దాన్ని హద్దుకోవడం వల్ల నీకేం యూజ్ లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక సహోదరిని హత్తుకుందంట. ఎవరంటే ఆమె రూతు నయోమిని రూతు హత్తుకునింది, తన అత్తని హత్తుకునింది. ఈ రోజున ఎవరన్నా అత్త కోడలు హత్తుకుంటున్నారా? కీవు మొహం నాకేం చూపిస్తుందని ఇడిదిక్కుని వెళ్తున్నారా? కానీ ఆ సహోదరి ఏం చేసిందంటే, తన భర్త చనిపోయాడు, తన బిడ్డల్ని కోల్పోయినప్పుడు ఇంకేం చేయాలి, మీరు యవన కాలంలో ఉన్నారు కాబట్టి మీ ఇంటికి వెళ్ళి, మీ పుట్టింటికి వెళ్ళి వేరొక అతల్ని వివాహం చేసుకొని మీ జీవితం కొనసాగించుకోండి అమ్మ అని చెప్పేసింది. 2 కోడలకి చెప్పింది. మొదటి కోడల పేరు ఓర్పా, రెండో కోడల పేరు రూతు. ఓర్పా ఏం చేసింది, మనలంటాము కాబట్టి ఇంకా విస్తారాజ్యంగా మనం జీవించవచ్చు అని చెప్పేసి ఒక కిస్ పెట్టి వెళ్ళిపోయింది పుట్టింటికి. కానీ రెండో కోడలు నిలబడింది, హత్తుకొనింది. అది హత్తుకొనడం. ఏమని హత్తుకొనింది, నీ ఊరే నా ఊరు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఏమి తింటావో నేను అదే తింటా, నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెడతారు. మన ఇద్దరిని ఒక మరణం తప్ప ఈ లోకంలో ఎవ్వరు విడతీయలేడనింది. తెలుసా? ఎంత గొప్ప మాట తెలుసా? దేవుడు ఆత్మ వాళ్ళిద్దరి మీద ఉంది కాబట్టి ఆ మాట అనగలిగింది. ఈ రోజున నువ్వెందుకు అనలేకపోతున్నావు? నువ్వెవరిని హత్తుకొనగలుగుతున్నావు? ఫోన్ హత్తుకుంటున్నావా? టీవీని అటాచ్ అయిపోతున్నావా? దాన్ని హత్తుకొనగలుగుతున్నావా? దాన్ని ఎడిట్ అయిపోతున్నావా? ఈ రోజున ల్యాప్టాప్కి, కంప్యూటర్కి, ఎలక్ట్రిక్ సామాన్లు అన్నిటికీ దాన్ని హత్తుకొనగలుగుతున్నావా? ఇంకా అదే నా సర్వస్వం, అదే నా ప్రాణం అంటున్నావా? అదే అనుకుంటున్నావా? కానీ ఈ బైబిల్ గ్రంథంలో మాత్రం ప్రాముఖ్యముగా అత్తని కోడలు హత్తుకుంది. కానీ ఈ లోకంలో ఇప్పుడున్న లోకంలో మాత్రం ఎవ్వరూ అట్లా హత్తుకోవట్లా. కనీసం తల్లిని కూడా కూతురు హత్తుకోలేకపోతుంది. కన్న తల్లిని కూడా కూతురు హత్తుకోలేకపోతుంది. అవసరానికి అమ్మా, అవసరం లేనప్పుడు నువ్వు ఎవరమ్మా? అవసరానికి అమ్మా, అవసరం లేని నువ్వు ఎవరమ్మా? ఈ రోజున అనగలుగుతున్నావా? అత్తా కోడలకి ఎందుకు ఈ రోజున ఆ ప్రాముఖ్యమైన అంశం అక్కడ రూతు గ్రంథంలో ఉందంటే మనం అద్దుకొనగలగాలి. మనం ఈ రోజున అద్దుకొనగలగాలి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆదికాండంలో, తీయమాకండి. వివాహమైన పిమ్మట తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవాలి అని ఒక భర్తకి చెప్పారు, ఒక అతనికి చెప్పారు. ఆ మాట ఉంది. కానీ ఏం చేస్తారు? ఆ మాటని తల్లిదండ్రులు స్వీకరించరు. ఈమెచ్చాక నా కుమారుడు మారిపోయాడు, ఈమెచ్చాక నా కుమారుడిని మార్చేసింది, అదే కదండి గొడవలు, అదే కదా. కానీ ఆ మాట బైబిలులోనే ఉంది.
నువ్వు వివాహమైన పిమ్మట నీ భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకోమంటే తల్లిదండ్రులు శాశ్వతంగా తెగదెంపులు తీసుకొని హత్తుకోవడం కాదు. కాదు, నిన్ను నమ్మిన వచ్చిన అమ్మాయిని విడిచి, అందరినీ విడిచి వచ్చిన అమ్మాయిని హత్తుకోవాలంటే తను మంచి చెడులు చూసుకోవాలి. వచ్చినప్పుడు చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి. అంతేకాని తెగదెంపులు తీసుకొని భార్యని హత్తుకోవడం కాదు. అలానే అత్త కోడలు ఇక్కడ రూతు నయోమి ఏం సెలవిస్తున్నారంటే, హత్తుకోవడం అంటే ఓర్చుకోవడం, ఓర్పు ఉండాలి. రూతు విషయంలో నిజంగా చాలా చెప్పొచ్చు. ఆమెకి ఎంత ఓర్పు అంటే రూతుకి చాలా ఓర్ప అని పేరు పెట్టుకున్న ఆమె ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది. కానీ రూతు అని పేరు పెట్టుకున్న అమ్మాయి చాలా ఓర్పు. ఎన్నో నిందలు, ఎన్నో మాటలు, ఎన్నో సూటిపోటి మాటలు వచ్చినా కానీ అక్కడే అత్తని అత్తుకొని అక్కడే ఉందండి. ఈ రోజున నువ్వు ఎందుకు అద్దుకోలేకపోతున్నావు? ఒక చిన్న మాట అంటేనే నన్నెందుకు అనాలి, నేనేం చేశాను, అదే మాట అంటున్నావు. కాబట్టి అదే మాట అంటున్నావు. అదే నీ కన్న తల్లి అంటే, నీ కన్న తల్లి ఒక మాట అంటే ఏం చేస్తావు? మా అమ్మే కానీ దాన్ని పక్కకి వెళ్ళిపోతావు. అది అత్త అంటే ఏమని. ఈరోజు ఎందుకు కుటుంబంలో సమాధానం ఎందుకు కరువైపోతుంది? హద్దుకోకుంటాం వల్లే. తల్లిదండ్రులు అద్దుకోవచ్చు, తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, అత్తని అద్దుకోమన్నాడు, భార్యని అద్దుకోమన్నాడు. ఈ మాటలు నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చదివేరుగా, బైబిల్ గ్రంథంలో ఉందిగా. మనం అద్దుకోవడం అంటే వాళ్ళు అటాచ్ అయిపోవడం కాదు. ఆ మాట ఏం సెలవిస్తుంది? వాక్యం ఏం సెలవిస్తుంది? రూతు అత్తని ఎందుకు అద్దుకుంది? పని పట్టలేక. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారుగా రూతుకి. ఎందుకు అద్దుకుంది? మనందరికీ ఆదర్శంగా ఉండటానికి, ఆమెను చూసి మనం ఇన్స్పైర్ అవ్వడానికి. ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఎవరన్నా గొడవలో పడతాం, సీరియల్లో చూసే స్టోరీని చూసి ఇన్స్పైర్ అయిపోతారు. 100% ఇప్పుడు అలానే ఉన్నారు. సీరియల్లో ఏదైనా అత్త కోడలు కొట్టుకుంటున్నారనుకో, అదే అక్కడ ప్లే చేస్తారు ఆడియో లాగా, ఇంకా జిరాక్స్ కాపీ లాగా సేమ్ అదే ప్లే అయిపోయింది. కానీ ఇది ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకోరు. అద్దుకొనడం అంటే వాళ్ళు ఎడిట్ అవ్వడం కాదు. ఎవరైనా ఒక మాట అన్నారంటే దాన్ని ఓర్చుకొని ఉండగలగాలి. స్త్రీలకి ప్రాముఖ్యంగా రెండే రెండు అంటారు: అందం, ఆమె ఒక క్యారెక్టర్. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇదే చూస్తారు. అందం, ఆమె ఒక క్యారెక్టర్. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, అది దేనికి పనికిరాదు. యెహోవా యందు భయభక్తులుగానే స్త్రీయే కొనియాడబడిద్ది. ఆమె దేవుడి బిడ్డ, దేవుడి యందు భయభక్తులు ఉన్నాయా, ఆమె కొనియాడబడిద్ది. క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మంచిగానే ఉంటుంది. వచ్చినప్పుడు తర్వాత తెలిసింది, అయ్యో కోరి తెచ్చుకున్నావు, ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు అని బాధపడాల్సి వచ్చింది. ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఒక స్త్రీకి ఓర్పు, సహనం, నెమ్మది, తగ్గింపు. ఇవన్నీ కావాలి. ఉన్నప్పుడే మనం దేవుడు ఎందుకు కొనియాడబడతాం, మనం ఓర్చుకోగలుగుతాం. కానీ ఇవన్నీ లేవనుకో, మనం ఏం చేస్తున్నాం మనకే తెలీదు. మనమంట ఒకరికి చెప్పేలాగా ఉండాలి, కానీ ఒక్కళ్ళ చేత కాదు, 10 మంది చేత అనిపించుకునేలాగా ఉండకూడదు. ఒక ఇంట్లో గొడవ అవుతుంటే ఆ 10 మంది వెళ్ళి చూస్తారు. ఆ 10 మందిలో నువ్వులాగా ఉండాలి, అంతేగాని ఒక్కరిలాగా ఉండకూడదు. అందరు నీ ఇంటికి వచ్చేలాగా నువ్వు ఉండకూడదు. అర్థమైందా? ఈ రోజున ఏదో గొడవలు అవుతున్నాయి అంటే ఆ గొడవలకు కారణం అపవాది. కుటుంబంలో సమాధానం లేకుండా చేసిద్ది. అపవాదికి శరీరం ఉందండి, అది ఆత్మ. ఏం చేసిద్ది? ఎవరొకరిని యూజ్ చేసుకునిద్ది. అది నీ అత్తను కావచ్చు, నీ కోడలను కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్తను కావచ్చు, ఎవరొకరిని యూజ్ చేసుకొని వాళ్ళల్లోకి వచ్చి
కుటుంబంలో గలిబిలి చేసిద్ది, గొడవలు పెట్టిద్ది. అది మనం గ్రహించాలి. అది గ్రహించాలి. అడగండి, గ్రహించే మనసు. జీవమును కోరుకొనుడి. ఎవరన్నా కోరుకుంటున్నారా జీవంని? జీవాధిపతి అయిన దేవుని ఎవరైనా కోరుకుంటున్నారా? కోరుకోం. మనం నిత్య జీవం కావాలంటాం కానీ ఆ జీవాధిపతి అయిన యేసయ్యని కోరుకోం, మన హృదయంలో ఉంచుకో. అవసరానికి యేసయ్యా యేసయ్యా లేనప్పుడు నువ్వెవరివయ్యా, ఇంకదేగా మన నోటి నుంచి వచ్చేది. కానీ ఆయన ఏమంటున్నాడు? మొదటగా నన్ను ప్రేమించండి, నిన్ను ప్రేమించి ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. రెండో మాట ఆయన ఏమంటున్నాడు? ఆయన వాక్యం మనం వినేలాగా ఉండగలగాలి. మూడవది ఆయన హద్దుకోవాలి, ఆయన హద్దుకునేలాగా మనం ఉండగలగాలి. నాలుగోది, అది చాలా ఇంపార్టెంట్. మనం సజీవంగా ఉన్నామంటే, జీవంగా ఉన్నానంటే అది కేవలం దేవుడు మూలముగానే మనం ఉన్నాం. జీవాధిపతి అయిన యేసయ్య మనలో ఉండటం వల్లే మనం జీవంగా ఉండగలిగాం. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తానండి. అది మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు నన్ను నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలమ్మా. జీవమును ప్రేమించి అంటే దేవుని ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు ఏం చేయాలంట? చెడ్డదానిని పలగకుండా. ఏం మాటలు? చెడ్డ మాటలు పలగకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకుని వాలాలంట. తన పెదవులు కాచుకొని ఉండగలగాలి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమిస్తాం అని అబద్ధం, చెడ్డదాన్ని పలుకుతాం. దేవుని ప్రేమిస్తాను ఒక మాటే, ఆయన ప్రేమిస్తున్నావు, అది క్రియల్లో నువ్వు చూపించలేకపోతున్నావు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నామని ఇక్కడ చెప్తున్నావు, ఇదే నోరుతో ఆయన శృతిస్తున్నావు, ఇదే నోరుతో ఇంటికెళ్ళి ఆ కత్తను తిడుతున్నావు, ఇదే నోరుతో కోడల్ని తిడుతున్నావు, ఇదే నోరుతో భర్తని ఇష్టారాజ్యంగా తిడుతున్నావు. ఇదే నోరే కదా. అదే అంటున్నాడు, చెడ్డదానిని నువ్వు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. కపటం అంటే ఈ రోజున చెప్తున్నారా? ఒకటి ఉంటుంది, ఏమని? హృదయంలో ఏమి ఎందుకు వచ్చిందిరా బాబోయ్, మా ఇంటికి ఎందుకు వచ్చింది, ఏం తీసుకెళ్తానుకో అంటారు. కానీ అయ్యో ఎప్పుడు వచ్చావు, ఎంతసేపు అయినా వచ్చిరా, కూర్చో, ఎండాకాలంలో వచ్చో, మంచిగా తీసుకో. అయ్యి కపటమైన మాటలు. హృదయములో ఒకటి, పైకొచ్చేది ఒకటి. ఆ మాటలు పలక్కుండా తన పెదవుల్ని కాచుకున్న వాడే జీవమును ప్రేమిస్తాడంట. అర్థమైందా? జీవం అంటే దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలంట? చెడ్డదాన్ని పలకూడదు, కపటమైన మాటలు మన నోటి నుండి కూడా రాకూడదు. అవి వస్తున్నట్లయితే యాస్టీజ్గా మనం అపవాదిగాని ప్రేమిస్తున్నట్లే. కానీ మనం దేవుని ప్రేమించాలంటే చెడ్డదని పలకూడదు, వాటిని అసహించుకోవాలి, వాటి చూడ మనం చీదరించుకోవాలి. నా నోటి నుండి ఈ మాటలు రాకూడదు. ఒకవేళ వస్తనే వచ్చేస్తుంది ఆ మాటలు, ఏసు రక్తమే జయం. ఆ మాట వచ్చిందంటే నీ నోటి నుంచి ఏ చెడు మాటలు కూడా రావు, తెలుసా? సండే స్కూల్ పిల్లలకి నేను ఇదే చెప్తా. పిల్లలు కదండి, బూతులు మాట్లాడుతూ ఉంటారు. మీకు బూతులు మాట్లాడుతూ అలవాటైంది కాబట్టి అది వచ్చేస్తుంది అనగా ఏసు రక్తమే చేయమనండి, వాటందరికీ అవి ఆగిపోతాయి. మాటలు కూడా మీకు రావంటే పిల్లలు చాలా మంది ట్రై చేశారు, వర్కౌట్ అయింది. మీరు కూడా చేయండి. మీకు ఏదైనా స్ప్రోలో చెడ్డ మాటలు, ఎవరైనా తిడతాం, ఎవరి గురించి ఆయన ఆలోచనలు చెడుగా మాట్లాడుతున్నారంటే ఏసు రక్తమే చేయండి. నువ్వు జీవను ప్రేమించినట్లు. కపటమైన మాటలు వాటిని పలకూడదు. నోలొకటి, బైకొకటి. ఆ మాటలు రానియమాకండి. అవి వచ్చినంటే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు.
ఈ రోజు కూడా మనం సజీవంగా ఉండి, మన సంతానం కూడా సజీవంగా ఉండి, మనం తినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అంటే అది కేవలం దేవుడి మూలమే. దేవుడి మూలంగానే మనం సజీవంగా ఉన్నాం. ఆ దేవుడిని ఎంతగా కాపాడుతున్నందుకు నువ్వేం చేయగలంటే, ముందుగా దేవుని ప్రేమించగలగాలి. దేవుని ప్రేమించగలగాలి, ఆయన వాక్యం వినేవారిలాగా ఉండగలగాలి, ఆయన్ని హద్దుకొనగలగాలి, జీవముని కోరుకొనగలగాలి. ఇవన్నీ మనలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేస్తాం? ఇవన్నిటి ప్రేమిస్తే దేవుడు మన ప్రాణముని, మన సంతానముని, మన ఆయుష్ను దేవుడు మూలముగా ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ చేయగలగాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, సంతతంతటిని, నీ ప్రాణమును, నీ ఆయుష్ను దేవుడు అంతగా కాపాడి ఆయన మూలముగానే మనం ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నాం. ఎన్నో చేతబడి ప్రవాహాల నుంచి, ఎన్నో కరోనాల నుంచి, ఎన్నో బలహీనాల నుంచి, ఎన్నో ప్రవాహాల నుంచి, ఎంతగానో శోధనల నుంచి, శ్రమల్లో నుంచి మన ప్రాణములు ఈ రోజుకి కూడా సజీవంగా ఉంచాడు. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడు నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మరి ఈ రోజున ఆయన మాట వినగలుగుతున్నావా? మొదటగా ఆయన ప్రేమించగలుగుతున్నావా? రూతు తన అత్తని హత్తుకుంది. మరి నువ్వు ఈ రోజున ఎవరిని హత్తుకొనగలుగుతున్నావు? హత్తుకొనగలుగుతున్నావు? దేవుణ్ణి హత్తుకొనగలుగుతున్నావా? జీవమును కోరుకొనుంది. ఈ రోజున చెడ్డ మాటలు పలుకుతున్నావా? కపటమైన మాటలు పలుకుతున్నావా? ప్రార్థించు. ఈ రోజున హత్తుకొనలేకపోతుంటే అడుగు, అయ్యా నాకు ఓర్పు సహనాన్ని ఇవ్వయ్యా, గ్రహించే మనసు ఇవ్వయ్యా అని ప్రార్థించు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నామాని ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజు వాగ్దానం ద్వారా నువ్వు మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకోండి అయా, నీ సన్నిధిలో నాయన. అవునయ్యా, మా ప్రాణమును నాయన, మా సంతానమును నాయన, అయా దీర్ఘాయుష్మును కూడా ఇంతగా కాపాడగలుగుతున్నాడు. అది కేవలం నీ మూలముగా మేము సజీవంగా ఉన్నాం కదయ్యా. కానీ మేము అంతగా మమ్మల్ని కాపాడుతున్నా, కానీ మేము నిన్ను ప్రేమించలేకపోతున్నాం ప్రభువా. నీ వాక్యం వినగలుగుతున్నాం, కానీ దాని అయ్యా అనుసారంగా నడుచుకోలేకపోతున్నాం నాయన. నిన్ను అద్దుకుంటున్నాము, కానీ హృదయపూర్వకంగా అద్దుకోలేకపోతున్నామయ్యా. జీవాధిపతి అయిన నిన్ను ఉంచుకోగలుగుతున్నాం, కానీ జీవంగా మేము మాట్లాడలేకపోతున్నాం అయ్యా. సత్యం మాట్లాడలేకపోతున్నావు ప్రభువా. ఈరోజు సూటిగా నువ్వు మాతోనే మాట్లాడావయ్యా. నిన్ను ప్రేమించే కృప దయచేయండి నాయన. నిన్ను అద్దుకునే కృప దయచేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి యేసయ్యా. మేము జీవమును కోరుకునే వారిలాగా ఉండాలి ప్రభువా. కపటమైన మాటలు, చెడు మాటలు మా హృదయంలో కూడా రానియొద్దు యేసయ్యా. నీ వాక్యానుసారంగా జీవించి కృపను మాకు దయచేయండి ప్రభువా. ఈ వాగ్దానము నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచండి ప్రభువా. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.